ఐపీఎల్ టోర్నీపై విమర్శలు గుప్పిస్తున్న విదేశీ మాజీ క్రికెటర్లు, క్రికెట్ బోర్డులపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ నుంచి 10% కమిషన్ దొబ్బుతూనే టోర్నీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం తమ ప్రయోజనాల కోసం భారత క్రికెట్ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. 2026 ఐపీఎల్ సీజన్లో పూర్తి స్థాయిలో ఆడిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ న్యూజిలాండ్తో తొలి టెస్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కంటే ఐపీఎల్ వంటి లీగులకు ప్రయారిటీ ఇస్తున్నారంటూ పలువురు మాజీ క్రికెటర్లు ఆర్చర్పై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఐపీఎల్ టోర్నీని తప్పుపట్టారు. ఫ్రాంచైజీ లీగ్స్తో అంతర్జాతీయ క్రికెట్కు ముప్పు పొంచి ఉందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. టీ20 లీగులు ఆటగాళ్లకు మంచివే, కానీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది అని అన్నాడు. న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ సైమన్ డౌల్ కూడా ఆర్చర్ తీరును తప్పుబట్టాడు. డబ్బుల కోసం దేశం తరఫున జరిగే మ్యాచ్కు అందుబాటులో లేకపోవడం సరికాదని విమర్శించాడు. గతంలో ట్రెంట్ బౌల్ట్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ సమయాల్లోనూ టెస్టుల కోసం సిద్ధమయ్యేవారని గుర్తు చేశాడు. ఈ మాజీ ఆటగాళ్ల విమర్శలను సునీల్ గవాస్కర్ ఖండించారు. ఐపీఎల్, భారత క్రికెట్ను విమర్శించడం కొందరు విదేశీ ఆటగాళ్లకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఐపీఎల్లో ఆడే విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే వేతనంలో 10% వాటాను బీసీసీఐ నేరుగా ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు చెల్లిస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లీగులు ఇలాంటి పద్ధతిని పాటించడం లేదని కూడా ఆయన ఎత్తి చూపారు. మిలియన్ల పౌండ్లను బీసీసీఐ నుంచి పొందుతున్న బోర్డులే ఇప్పుడు ఐపీఎల్ను తక్కువ చేసి మాట్లాడటం వారి డబుల్ స్టాండర్డ్స్కు నిదర్శనమని గవాస్కర్ మండిపడ్డారు. భారత క్రికెట్ ఇక్కడి అభిమానుల సొమ్ముతో విదేశీ బోర్డులు తమ ఖజానాను నింపుకుంటున్నాయి. ఆ విషయాన్ని మర్చిపోయి ఐపీఎల్ను ద్వేషించడం విడ్డూరంగా ఉంది. భారత క్రికెట్ను ఎంత తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసినా ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా విమర్శకులు వాస్తవాలను గుర్తించాలి అని గవాస్కర్ చురకలంటించారు.